నీటి భద్రత వైపు తీసుకెళ్తున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అన్నారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ మన దేశంలో 3 రోజుల పర్యటనకి సాయంత్రం మన దేశానికి వస్తున్నారు. ఇక వార్తలు వివరంగా. ఈరోజు 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశంలో దృఢమైన స్థిరమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తారు. సెమికాన్ ఇండియా ప్రోగ్రాం పురోగతి, స్మార్ట్ తయారీ, పరిశోధన, అభివృద్ధిలో ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర స్థాయి విధాన అమలు మొదలైన వాటిపైన సెషన్లు ఇందులో ఉంటాయి. ప్రధానమంత్రి రేపు సీఈఓల రౌండ్ టేబుల్లో కూడా పాల్గొంటారు. 48 దేశాల నుంచి 2,500 మంది పైగా ప్రతినిధులతో సహా 20,000కు పైగా హాజరైన వారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందులో 6 దేశాల రౌండ్ టేబుల్ చర్చలు, దేశ మండపాలు, పారిశ్రామిక శక్తి అభివృద్ధి, స్టార్టప్ల కోసం అంకితమైన మండపాలు కూడా ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ దౌత్య వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. ప్రధానమంత్రి చైనా పర్యటన విజయవంతం కావడం ఆయన దౌత్య నైపుణ్యాలకు, భౌగోళిక రాజకీయ వాస్తవాలను తిరిగి సమతుల్యం చేయడంలో దేశ సామర్థ్యానికి నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన షాంఘై సహకార సంస్థ SSCOతో భారత్ సంబంధాన్ని బలోపేతం చేసిందని రాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్యటన దేశాల మధ్య భారత స్థానాన్ని మరింత దృఢపరుస్తుందని అన్నారు. చైనా పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా భావిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న SCO శిఖరాగ్ర సమావేశంలో వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గురించి చర్చారు. వ్యూహాత్మక మరింత బలోపేతం చేసేందుకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. ఈ ఏడాది చివరిలో జరిగే 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను ఆహ్వానించామని నరేంద్ర మోదీ తెలుపుతూ, इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं. ये हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है. कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं. हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए. కాగా చైనా, జపాన్లలో తమ పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధానమంత్రి నిన్న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ్ జలజీవనాన్ని స్థిరమైన పారిశుధ్యం, నీటి భద్రత వైపు తీసుకెళ్తున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. నిన్న కొత్త ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సామూహిక విజయాలను ప్రశంసించిన పాటిల్, ఆవిష్కరణ వ్యర్థాల నుండి శక్తికి మారడం, వాతావరణానికి అనుగుణంగా పారిశుధ్యాన్ని నిర్వహించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామీణ గృహం సురక్షితమైన కుళాయి నీటిని పొందుతోందని అన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్లస్ మోడల్ కేవలం సంఖ్యల గురించి కాదు, గ్రామీణ కుటుంబాల జీవన నాణ్యత, గౌరవం గురించి అని మంత్రి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో ఫోన్లో మాట్లాడి పంజాబ్లో వర్షాలు, వరదల కారణంగా తలెత్తిన పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చైనా నుండి తిరిగి వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ పంజాబ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితి సమీక్షించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIR_News_ ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సౌదీ అరేబియాలో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్వహిస్తున్న 4 రోజుల ప్రపంచ నియంత్రణ సదస్సులో కేంద్ర కమ్యూనికేషన్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త నియంత్రణ పరివర్తనకు భారతదేశం ఒక నమూనా అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. డిజిటల్ పర్యావరణ వ్యవస్థ నిర్మాతగా ఒక నియంత్రణ సంస్థ కొత్త పాత్రను నిర్వచించే 3 కీలక కోణాలను మంత్రి ఈ కార్యక్రమం వివరించారు. ఆధార్, జన్ధన్ యోజన, భారత్ నెట్,
ఇండియా పోస్ట్ వంటి ప్రధాన భారతీయ కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇవి కేవలం కార్యక్రమాలు మాత్రమే కాదని పౌరులను గౌరవంతోనూ అనేక అవకాశాలతో అనుసంధానించే సాధికార జీవన నాడి అని సింధియా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, గోవా, సౌరాష్ట్ర, కచ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లలో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గుడిసెకలు వెళ్లవద్దని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ రాష్ట్ర జీవిక నిధి సాక్ సహకారి సంఘ్ సంస్థను ప్రారంభించనున్నారు. ఈ చర్య గ్రామీణ మహిళల్లో వ్యవస్థాపక అభివృద్ధిని బలోపేతం చేస్తుందని, సమాజ నేతృత్వంలోని సంస్థల వృద్ధిని వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 105 కోట్ల రూపాయలను సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తారు. ఈ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ ప్లాట్ఫామ్పై పనిచేస్తుంది. లఖ్పతి దీదీస్ బ్యాంకు ఖాతాల్లోకి వేగంగా ఈ జీవిక నిధి మరింత పారదర్శకంగా నిధులు బదిలీ చేయగలుగుతుంది. సూక్ష్మ ఆర్థిక సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద రుణ మొత్తాలు సకాలంలో లభించేలా చూసుకోవడానికి జీవిక నిధిని ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా రూపొందించారు. విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్, ఏకీకరణను, కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. నిన్న కొత్త ఢిల్లీలో జరిగిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ 65వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యా నాణ్యత, పాఠ్యాంశాల అభివృద్ధిని పెంపొందించడంలో భాగమైన వివిధ కార్యక్రమాలతో పాటు పీఎం ఈ విద్యా మొబైల్ అప్లికేషన్ దీక్ష 2.0ను ప్రారంభించారు. మన దేశ విద్యారంగ పురోగతిలో ఎన్సీఈఆర్టీ పాత్రను కూడా ఆయన ప్రశంసిస్తూ भारत की पूंजी है भारत की विभिन्न भाषा, पढ़ाई मातृभाषा में हो। राष्ट्रीय शिक्षा नीति 2000 प्रमुख परामर्श है, रिकमेंडेशन है। एनसीईआरटी उसी को ध्यान में रखते हुए बहुभाषी पढ़ाई को महत्व देना इस काम पे लगी है। तो एनसीईआरटी बहुत अच्छा काम कर रहा है। एनसीईआरटी से समाज की बहुत बड़ा अपेक्षा है और मेरा पूरा विश्वास है एनसीईआरटी आने वाले दिनों में उसको और पूरा करेगा। సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం మన దేశానికి రానున్నారు. వాంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారతీయ పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. వాంగ్ పర్యటన సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక, డిజిటల్, పౌర విమానయానం, అంతరిక్ష సహకారం, షిప్పింగ్ రంగాలతో సహా అనేక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో సింగపూర్లో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక పెంచడానికి వాంగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుసుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వాంగ్ను కలుస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కొత్త ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్, గ్రామీణ మిషన్, జలజీవన్ మిషన్ మన దేశాన్ని స్థిరమైన పారిశుధ్యం, నీటి భద్రత వైపు తీసుకెళ్తున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.